ఎగ్జామ్ ఎలా రాశారు? సో బాగానే రాసాను సార్. ఓకే. పేపర్ యావరేజా? టఫా పేపర్ లేకపోతే? యావరేజ్ గా ఉంది పేపర్. ఓకే. ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్ లో ఏది బాగా టఫ్ అనిపించింది? ఆడిట్ ఒకటి టఫ్ గా అనిపించింది, ఇది బెటర్ కంపారిజన్ చేసుకుంటే. ఓకే. మీరు అన్ని ప్రిపేర్ అయిన దాంట్లో వచ్చినాయా లేదంటే బాగా ట్రిక్కీగా అడిగినట్టు అనిపించిందా? ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం కొంచెం ఈజీగానే ఇచ్చాడు, బట్ ఆడిట్ మాత్రం చాలా ట్విస్ట్ చేశాడు. ఈ రోజు పేపర్ కూడా అబవ్ యావరేజ్ అన్నమాట. ఓకే. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుక్కోకుండా ఇండైరెక్ట్ గా ఫ్రేమ్ చేసినట్టు, అండ్ ఎవ్రీ టైం లైక్ నార్మల్ గా వెయిటేజ్ లాగా ఫాలో అవ్వలేదు అనిపించింది. ఎంసీక్యూస్ డిస్క్రిప్టివ్ అంటే మీకు టైం సరిపోయిందా? లెందీ అనిపించింది పేపర్ ఈ రోజు. ఎంసీక్యూస్ కొంచెం ఈజీగా ఇచ్చేయడం, బట్ టైం అయితే సరిపోలేదు ఓవరాల్ గా. ఓకే. క్వశ్చన్ పేపర్ కొంచెం లెందీగా అనిపించింది, బట్ అమెండ్మెంట్స్ ఎక్కువ టచ్ చేశాడు. బట్ ఓకే. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మోడరేటా, డిఫికల్టా, ఈజీయా? మోడరేట్ యాక్చువల్గా. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫాలో అయ్యాడా లేదంటే స్పెసిఫిక్ గా ఈ చాప్టర్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించిందా? లేదు, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫాలో అయ్యాడు. ఎంటీపీ ఆర్టీపీ అయితే ఫార్మాట్ లో ఉన్నాయో సేమ్ అదే ఫార్మాట్ లో కూడా క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. మీరు ప్రిపేర్ అయిన దాంట్లోనే వచ్చినాయా లేదంటే ఏదన్నా కొత్తగా బాగా లెంతీగా అడిగినట్టు అనిపించింది? క్వశ్చన్స్ ఏవి రిపీటెడ్ రాలేదు స్టడీ మెటీరియల్ నుంచి కానీ ఎంటీపీస్ నుంచి, బట్ వచ్చినవన్నీ కాన్సెప్ట్స్ అన్ని రిలేటెడ్. రిలేటెడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.